ఒక విత్తనాన్ని మనము భూమిలో వేయకుండా మనం అంతే పెట్టేసుకొని లేదంటే బాక్స్‌లో భద్రంగా పెట్టి లేదా పలానా దగ్గర తాళం వేసి పెట్టేస్తే బీరువాలో అది పెరుగుద్దా అండి? ఎప్పటికీ పెరగదు. అది భూమిలోనే వేయాలి. అదే విధముగా నా కాపరి యెహోవా అని చెప్పడం కాదండి. నీ యొక్క ప్రతి పరిస్థితిని, ప్రతి ఒక్క ఆలోచనని, ప్రతి ఒక్క ప్లాన్‌ని ఆయన మీద ఆధారపడి జీవించడం. ఆయనకి అనుగుణంగా జీవించడం. యెహోవా నా కాపరి అంటే అర్థం ఏంటంటే హీ ఈజ్ యువర్ షెపర్డ్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ వే. కొన్ని సమస్యలకు, కొన్ని బాధలకు మాత్రమే కాదండి. ప్రతి చిన్న విషయం దగ్గర నుంచి, ప్రతి చిన్న పరిస్థితి నుంచి పెద్ద పరిస్థితి దాకా, ప్రతి చిన్న సమస్య నుంచి పెద్ద సమస్య దాకా, ప్రతి ఆనందము చిన్న ఆనందం నుంచి పెద్ద ఆనందం, నా కాపరి నీవే నాయనా అని ఎప్పుడైతే ఆయన మీద ఆధారపడి జీవిస్తావో, ఇదిగో నాయనా నాకు తెలిసింది ఏది లేదు, నీవు నడిపించు. అందుకని అంటున్నాడు, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఒక వెర్రివాడిగా ఉన్నా, ఒక అందరి మధ్యలో ఒక జోకర్గా నువ్వు నిలబడిన ఈ సమయంలో, ఈ స్థితిలో, లేదంటే బంధకాల నుంచి, వ్యసనాల నుంచి నీవు ఈ యొక్క సమయంలో ఈ వీడియో చూస్తున్నావంటే ఏ వ్యసనంలో ఉన్నావో నాకు తెలియదు, కానీ ప్రతి బాధ నుంచి బయటికి తీసుకొని రాగలడు. నీకు పలానా వ్యసనం నుండి బయటికి రావాలన్న ఆలోచన ఉంటే ఆయన్ని అంగీకరించు. నువ్వు ఎప్పుడైతే ఆయన్ని అంగీకరిస్తావో ఆయన నీకు శక్తినిస్తాడు. నీవు ఆయన కృపని కుమ్మరించి ఆ వ్యసనము నుంచి, చెడుతనము నుంచి, ప్రతి ఒక్క ఆలోచన నుంచి, ప్రతి విధమైనటువంటి డిప్రెషన్ నుంచి ఆయన కాపరిగా ఈ విధముగా చేయాలి, ఇలా చేయాలి, నడిపించాలని చెప్పి ఆయన వాక్యంతో నీతో మాట్లాడతాడు. ఏ విధంగా ఏ సమయంలో జ్ఞానము ప్రత్యక్షతతో నీకు దయచేసి ప్రతి సమయమందు ఆయన తన కృపని కుమ్మరించి మహిమ నుంచి అధిక మహిమకి నిన్ను తీసుకెళ్తాడు. గాడ్ బ్లెస్ యు. షలోమ్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆయన సంపూర్ణ సమాధానం మీకు కలుగునుగాక.